హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్స్ జూన్ 5 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఇంకా మిగిలినటువంటి రోజుల్లో మీరు ఏ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేస్తే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం మేము ఇక్కడ కాంబో కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. 499 రూపీస్కే మీరు ఈ కాంబో కోర్స్ అయితే పొందవచ్చు. 1 ఇయర్ వరకు మీకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ రిలీజ్ కాబోయేటువంటి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ఈ కోర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే మీరు పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోవాలి అనుకుంటే ఇందులో మీకు జీకేలో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి 20,000 ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇంకా కరెంట్ అఫైర్స్ 2024 అండ్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. స్టాటిక్ జీకే ఉంటుంది. రైల్వేకి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇంకా రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మనకి నెక్స్ట్ ఎన్టీపీసీకి తర్వాత జరగబోయేటువంటి ఎగ్జామినేషన్ ఇదే. సో రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని మేము ఇక్కడ 499 రూపీస్కి అందిస్తున్నాం. 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ 3 కోర్సులు కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ హోమ్ పేజ్లో రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో మీకు ఈ 3 కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో మీకు కావాల్సినటువంటి కోర్స్ని ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ జూన్ 5 నుంచి జూన్ 23 వరకు జరుగుతున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ మనకి జూలై నెలలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచి మంచిగా ఫోకస్ చేసి చదివినా, ఈవెన్ మీరు గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సరిగ్గా రాయకపోయినా మీరు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి కూడా అప్లై చేసి ఉంటారు. కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులైనా మీరు మంచిగా ఆ ఎగ్జామినేషన్స్ రాయడానికి మీకు ఇప్పటి ప్రిపరేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటికీ చాలామంది బుక్స్ తీనటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. సో నేను మీకు సలహా ఇచ్చేది ఏంటంటే కనీసం మిగిలినటువంటి రోజులైనా కూడా మీరు బుక్స్ తీసి చదవండి. ఓకే, అట్లీస్ట్ మెయిన్ టాపిక్స్, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ రిమైనింగ్ డేస్లో మీరు ఫోకస్ చేసి చదివినట్లయితే మీకు ఎక్కువ మార్కులు ఈ తక్కువ టైంలోనే మీరు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ స్టేజ్ 1 CBT 1 ఎగ్జామినేషన్ మనకి మరీ అంత టఫ్గా అయితే ఉండదు. సో మీరు స్టేజ్ 1 ఎగ్జామినేషన్ని కొంచెం ఈజీగానే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మిగిలినటువంటి రోజులైనా కూడా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో మీరు జూన్ 5 నుంచి మీకు ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి ఫస్ట్ 1 or 2 డేస్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ ఈజీగానే వచ్చింది అని చెప్పేసి అంటారు అన్ని షిఫ్ట్ల వాళ్ళు. ఇంకా 3rd డే 4th డే నుంచి చూసుకున్నట్లయితే చాలామంది చెప్పేది ఏంటంటే యాప్టిట్యూడ్ మోడరేట్గా ఉంది, రీజనింగ్ చాలా ఈజీగా ఉంది, జనరల్ అవేర్నెస్ చాలా డిఫికల్ట్గా ఉంది అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఎక్కువ స్కోర్ చేసేటువంటి టాపిక్ రీజనింగ్. 30కి 30 మార్క్స్ మీరు రీజనింగ్లో తెచ్చుకోవచ్చు. రిమైనింగ్ డేస్ అయినా కూడా ఈ రీజనింగ్కి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారం మీరు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే 30కి 30 మార్క్స్ ఈ రిమైనింగ్ డేస్లోనే మీరు ప్రిపేర్ అయ్యి స్కోర్ చేయొచ్చు అనమాట. అంత ఈజీగానే ఉంటుంది, మరీ అంత డిఫికల్ట్గా అయితే ఉండదు. మీరు సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యి ప్రీవియస్ పేపర్స్ని మీరు సాల్వ్ చేసినట్లయితే రీజనింగ్లో మీరు ఫుల్ మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. అలాగే యాప్టిట్యూడ్కి సంబంధించి మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ని అలాగే సింప్లిఫికేషన్ మెథడ్స్ని చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా సాల్వ్ చేయగలిగేటువంటి యొక్క షార్ట్ కట్ మెథడ్స్ని మీరు రిమైనింగ్ డేస్లో మీరు ప్రాక్టీస్ చేసి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ పైన మీరు యాప్టిట్యూడ్లో ఫోకస్ చేసినట్లయితే 30కి అట్లీస్ట్ ఒక 20 మార్క్స్ అయినా మీరు స్కోర్ చేసే అవకాశం యాప్టిట్యూడ్లో ఉంటుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 40 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, 40 బిట్స్. సో మనకి చూసినట్లయితే అబ్సల్యూట్గా నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు అదే ఫీల్ అవుతారు. సో మీకు ఎగ్జామినేషన్ డిఫికల్ట్గానే వస్తుంది. సో రీసెంట్గా మనకి మార్చి నెలలో రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. ఆ ఎగ్జామినేషన్ రాసినటువంటి వారు ఫస్ట్ 2 డేస్ అయితే ఈజీగానే ఉందన్నారు. తర్వాత నుంచి చూస్తే రీజనింగ్ అండ్ మిగిలినటువంటి టాపిక్స్ ఈజీగానే వచ్చాయి, కానీ కొంచెం జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ చాలా టఫ్గా వచ్చింది. ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేని విధంగా క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పేసి చాలామంది అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు
ఎక్కువ స్కోర్ చేసేటువంటి టాపిక్స్ని మీరు రిమైనింగ్ డేస్లో ఫోకస్ చేయాలి. రీజనింగ్ అలాగే యాప్టిట్యూడ్, ఆ తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీరు వెయిటేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30, జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ ఎగ్జామినేషన్ మనకి 90 మినిట్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 అయితే ఉంటుంది. స్క్రైబ్ పెట్టుకున్నటువంటి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 120 మినిట్స్ టైం ఉంటుంది. మిగిలినటువంటి వారికి 90 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. సో ఈ 90 మినిట్స్ని మీరు ఫస్ట్ స్ప్లిట్ చేసుకోవాలి. సో ఏ టాపిక్ మీరు ఎంత టైం కేటాయించాలనేది స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ జనరల్ అవేర్నెస్ని మీరు 20 మినిట్స్లో, ఈ 40 క్వశ్చన్స్ని 20 మినిట్స్లో సాల్వ్ చేసే విధంగా చూసుకోవాలి. సో మీకు 90 మినిట్స్లో 20 మినిట్స్ తీసేస్తే ఇంకా 70 మినిట్స్ ఉంటుంది. ఆ 70 మినిట్స్లో 25 మినిట్స్ని జనరల్ రీజనింగ్కి సంబంధించి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 25 మినిట్స్లో ఈ రీజనింగ్ని సాల్వ్ చేసే విధంగా చూసుకోవాలి. ఇంకా మిగిలిన టైం అంతా కూడా మీరు మ్యాథమెటిక్స్కే కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి కొంచెం క్యాల్కులేటివ్గా ఉంటాయి. ముఖ్యంగా ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ లాంటి ఈ టాపిక్స్ నుంచి కొంచెం క్యాల్కులేటివ్ క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిని మీరు సాల్వ్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఎక్కువ సమయం మీరు మ్యాథమెటిక్స్కి కేటాయించాలి, తర్వాత రీజనింగ్కి, ఆ తర్వాత సో దీనికి సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్కి మీరు టైం అయితే కేటాయించాల్సి ఉంటుంది. సో మీరు కరెక్ట్గా టైంని మీరు యూజ్ చేసుకుంటున్నారా లేదా, అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నారా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? మాక్ టెస్ట్లు అనేవి రాయాలి. ఓకే, సో మీరు ఎవరి దగ్గరైనా మాక్ టెస్ట్లు తీసుకున్నా, ఓకే, సో మీరు ఖచ్చితంగా రిమైనింగ్ డేస్లో వారానికి ఒక 3 నుంచి 4 మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మీరు ఎగ్జామినేషన్ని విత్ ఇన్ ద టైంలో మీరు కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది. మాక్ టెస్ట్లు మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో నేర్పిస్తాయి, ఎగ్జామినేషన్ యొక్క డిఫికల్టీ ఏ విధంగా ఉంటుందో నేర్పిస్తాయి. అలాగే ఆ ఉన్నటువంటి టైంలో మీరు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీ యొక్క కెపాసిటీని తెలుసుకునే విధంగా మాక్ టెస్ట్లు మీకు చాలా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. మేమైతే మీకు మాక్ టెస్ట్లు ప్రజెంట్ ఈ రైల్వే ఎగ్జామ్స్కి ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. సో టైం చాలా తక్కువ ఉండడం వల్ల అవి మేము ప్రిపేర్ చేయలేదు. సో మేము మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. 199 రూపీస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కోర్స్ మీరు తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి, ముఖ్యంగా జీకేకి సంబంధించినటువంటి, అలాగే కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో ఆ పీడిఎఫ్ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఎన్టీపీసీ కాంబో కోర్స్, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించినటువంటి కాంబో కోర్సును కూడా లాంచ్ చేశాం. 499 రూపీస్కి మీరు 1 year వ్యాలిడిటీతో పొందవచ్చు. సో ఈ 2 కోర్సులు తీసుకోండి, మీకు ఎన్టీపీసీకి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 40% రావాలి. అంటే 100కి 40 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారా అంటే లేదండి. తర్వాత నార్మలైజేషన్ ఇదంతా అప్లై చేసిన తర్వాత ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చెప్పినటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావు. ఓకే, సో ఈడబ్ల్యూఎస్కి 40% అంటే 100కి 40 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారా అంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారం అయితే క్వాలిఫై అవుతారు. కానీ మీరు కట్ ఆఫ్ చూసుకున్న తర్వాత 70 కానీ, 65+ కానీ, 75+ కానీ ఈ విధంగా జోన్ల వారీగా మారిపోతుందన్నమాట. సో కాబట్టి మీ యొక్క టార్గెట్ 75+ ఉండే విధంగా చూసుకోవాలి. 75+ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నారని, మీరు ఖచ్చితంగా ఏ కేటగిరీ వారైనా కూడా క్వాలిఫై అవుతారు. 75+ అనేది యూఆర్ క్యాండిడేట్స్కి పెట్టుకోవాల్సినటువంటి టార్గెట్. సో 75+ వచ్చే విధంగా 100 మార్కులకి సంబంధించి మీరు టార్గెట్ పెట్టుకోండి. సో అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు, ఎటువంటి డౌట్ లేకుండా. సో ఇందులో మీకు ఏ టాపిక్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది అనేది మీరు గమనించాలి. ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ చూద్దాము. జనరల్ అవేర్నెస్లో మీకు జనరల్ సైన్స్ ఏదైతే ఉందో, ఓకే, సైన్స్ సబ్జెక్ట్స్ నుంచి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచే రైల్వేలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి రిమైనింగ్ డేస్లో. ఆ తర్వాత పాలిటీ, ఆ తర్వాత జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ, ఇవి చూసుకోండి జీకేకి సంబంధించి. దీనితో పాటు కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఓకే, మేము మీకు కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ప్రొవైడ్ చేస్తున్నాం, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ పీడిఎఫ్ కోర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో జనరల్ సైన్స్లో 3 సబ్జెక్టులు, ఆ తర్వాత పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇవి మాత్రమే జీకేకి సంబంధించి రిమైనింగ్ డేస్లో చూసుకోండి. అన్నీ చదవాలి అంటే మీకు టైం అయితే సరిపోదు. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకి ఎక్కువగా వెయిటేజ్ ఉండేటువంటి టాపిక్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్,
అలాగే పర్సంటేజెస్, మెన్సురేషన్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, దీనితో పాటు ప్రాఫిట్ అండ్ లాస్, ఈ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ ఏవైతే ఉన్నాయో 1 to 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు ప్రతి సెక్షన్ నుంచి. కానీ ఇంతకంటే ఎక్కువగా నేను చెప్పినటువంటి ఈ యొక్క రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్ అండ్ మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ అనమాట అవి. సో రిమైనింగ్ డేస్లో ఈ టాపిక్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేయండి, అన్ని మోడల్స్ చూసుకోండి. తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకున్నట్లయితే రీజనింగ్లో మీరు ఏ టాపిక్ని కూడా వదలొద్దు. ప్రతిదీ కూడా ఇక్కడ సిలబస్లో ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకొని ఆ బుక్లో మనకి ఈ పర్టికులర్ నేమ్తో ఉన్నటువంటి సిలబస్ టాపిక్స్ అన్నీ ఓపెన్ చేసి ప్రతిదీ కూడా మీరు ఈ రిమైనింగ్ డేస్లో, ఓకే, దాదాపుగా మనకి 18 డేస్ వరకు టైం అయితే ఉంది. ఈ 18 డేస్లో మీరు ఈ రీజనింగ్కి సంబంధించి 30కి 30 మార్క్స్ వచ్చే విధంగా చేసుకోండి. ఓకే, 30కి 30 మార్క్స్ అండ్ మ్యాథమెటిక్స్లో 20 మార్క్స్, టోటల్ 50 మార్క్స్ అవుతున్నాయి ఈ రెండు కలిపితే. తర్వాత జీకేలో ఒక 25 మార్క్స్. ఓకే, సో మొత్తంగా చూసుకుంటే 75 మార్క్స్ మీరు ఈ మిగిలినటువంటి 18 రోజుల్లోనే మీరు మంచిగా కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తూ ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేసి వాటిని మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా స్టేజ్ 1 మీరు క్వాలిఫై అవుతారు. స్టేజ్ 1 క్వాలిఫై అయితే స్టేజ్ 2కి ఒక 2 నుంచి 3 నెలల టైం అయితే ఉంటుంది. సో 2 నుంచి 3 నెలల తర్వాత మీకు స్టేజ్ 2లో మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు చాలా మంచి టైం ఉంటుంది. కాబట్టి సో మీరు మంచిగా ఎక్కువ స్కోర్ చేసినట్లయితే అందులో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా స్మార్ట్గా ఆలోచిస్తూ కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. మీ మెయిన్ టార్గెట్ రీజనింగ్లో 30 రావాలి, మ్యాథమెటిక్స్లో 20 రావాలి, జనరల్ అవేర్నెస్లో 25 మార్క్స్ రావాలి. మీరు 40 మార్క్స్ జనరల్ అవేర్నెస్లో తెచ్చుకోలేరు. 30+ తెచ్చుకుంటే చాలా గొప్ప అనమాట. చూస్తూ ఉండండి. ఓకే, సో అంత టఫ్గా వస్తుంది పేపర్ మీకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి. ఇంకా మిగిలినవి మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేవి యాజ్ యూజువల్గా ఫార్ములా బేస్డ్ అండ్ థియరీ బేస్డే ఉంటాయి. కాబట్టి సో వాటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఒక కాంబో కోర్స్ 499 రూపీస్ కాంబో కోర్స్, అలాగే పీడిఎఫ్ కోర్స్ 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ మీరు తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు ఓకే రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.